అని ఒక ఆలోచన వచ్చింటే బాగుండేది. అక్కడంట పరుపు వేసుకొని ఉన్నాడంట. పరుపు దేనికి సాదృశ్యం చెప్పండి? పడుకొని నిద్రపోనికి. అంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొదటిగా కోనేరులో దిగాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నట్టు? పరుపు వేసుకొని నిద్రపోతున్నట్టు. అందరూ బాగుపడిపోతారు. దేవదూత వచ్చిందా, నీళ్ళు కదిలించిందా, మీరు బాగుపడినారే, నన్ను లేపింటే బాగుండేది. ఎవరు ఆశ వాళ్ళది. ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆశపడుతున్నారు, మొదటిగా దిగుతున్నారు, బాగుపడిపోతున్నారు. ఇతనికి మాత్రము ఆశ లేదు, ఊరికే వచ్చాడు ఉన్నాడంతే. ప్రియులారా చూడండి, నువ్వు ఎంతకాలమైందో దేవుని మందిరానికి వెళ్ళబట్టి, కోనేటి దగ్గర ఎంతకాలమైందో, కానీ నీ స్థితి మారిందా? నీ బ్రతుకు మారిందా? ఈ రాత్రి వేళ సమయంలో పడి ఉన్న స్థితిని చూసి యేసు ప్రభు వచ్చాడు. లే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పరుపతిలో లేచినాడు. వెంటనే లేచాడు, స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవనామని మహింపరచండి. ఈ రాత్రి వేళ సమయంలో ఎన్ని సంవత్సరాలైందో నువ్వు అదే స్థితిలో ఉండి నీ స్థితిని మార్చే దేవుడు నేను ప్రకటించే యేసయ్య. నీ బ్రతుకును మార్చే దేవుడు నేను ప్రకటించే యేసయ్య. ఇప్పుడు ప్రభు కోసం లేస్తే ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవన్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. ఏనా? యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మహిమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహిమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లిమ్ము, నువ్వు తేజరిల్లుము. మినుగురు పువ్వు చూసినారమ్మా? మినుగురు పువ్వు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మినుగురు పువ్వు తల చీకట్లను మెరుసుకుంటూ పోతుండే. పొలాలలో ఇక్కడ చీకట్లు అక్కడ కనపడుతుంది. తల మెరుస్తూ ఉంటుంది. ఆ మినుగురు పువ్వు వలన ఏ ఒక్కరికైనా ఉపయోగం ఉందా? ఆ లైట్ వెళ్తారు వలన అది వెళ్తారు వెలుగుతున్నట్టే ఉంటుంది, కానీ అది ఏ ఒక్కరికి ఉపయోగపడదు. నువ్వు కూడా వెలుగుతున్నట్టే ఉన్నావు, కానీ ప్రభువులో ఏ ఒక్కరికి ఉపయోగపడినావను. ప్రియులారా, నువ్వు ఎలా వెళ్ళాలంటే తేజరిల్లాలి. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ప్రభు మాట్లాడాడు. నీతిమంతులైతే అనగా బుద్ధిమంతులైతే అక్కడ రాయబడిన మాట, ఆకాశం నక్షత్రముల వల్లే వెలుగుతారంట. దేవునికి స్తోత్రం.